DMT blood test, calcium score, ఇవి ఫండమెంటల్ అలాంగ్ విత్ లైఫ్ ప్రొఫైల్, తర్వాత బ్లడ్ షుగర్స్, ఇదందరికీ తెలిసిందే, యూట్యూబ్లో తెలిసి ఇవన్నీ వస్తుంటాయి. కానీ బేసిక్గా ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. అందరూ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చేయించుకోవడం తీసుకొని ఆ తర్వాత డాక్టర్స్ అడ్వైస్ తీసుకొని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రాబ్లమ్స్ అండి, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ అండి, స్టెంటింగ్ కానీ బైపాస్ సర్జరీ అయిపోయిన వాళ్ళకి, అట్లా మిగతా చిన్న చిన్న ఆపరేషన్ ఇవన్నీ అయిపోయిన వాళ్ళందరికీ కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఇయర్లీ ఒకసారి మాత్రం టెస్ట్ చేసుకుని ఏ కష్టం లేకుండా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. చాలా మంది ఏంటంటే అయిపోయిన తర్వాత అంత నార్మల్ అయిపోయిన తిరుగుతూ మళ్ళీ ప్రాబ్లం వచ్చిన తర్వాత రావడం 2 ఏళ్ళకి అప్పుడు ఏం చేయాలి తెలియక. సో కంపల్సరీ ఇయర్లీ ఒకసారి మాత్రం ఏ కష్టం లేకుండా ఉంటే చేయించుకోవాలి. ప్రొసీజర్స్ అయిపోయిన వాళ్ళు 6 months కోసం చేయించుకుంటూ ఉండాలి. ఇది చేయించుకుంటే రీజనబుల్లీ హెల్త్ మెయింటైన్ చేసుకుంటే మనకి సడన్గా వచ్చే ఎమర్జెన్సీస్ రాకుండా ఉంటాయి. సాధ్యంతో రాకుండా చేసుకోవడానికి ఇవన్నీ ప్రివెంటివ్ స్టెప్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చినాయంటే డాక్టర్ సుధాకర్ గారు ఆపుతున్నారు కదా ఆపత్కాల టైంలో, అందరూ ఆయన ఫోన్ చేయగానే ఇమీడియట్ ఫోన్ చేసి జోహాన్స్ గారు మమ్మల్ని అలర్ట్ చేసి ఇమీడియట్గా మనకి దానికి సంబంధించి ట్రీట్మెంట్. ఇదనే కాదు, కార్డియాలజీనే కాదు, మిగతా అన్నిటిని చూస్తుంటాం కదా. ఆయన చేసే సర్వీసెస్ కానీ ఫినామినల్. ఆయన ముఖ్యంగా అంటే ఓఎస్ రెడ్డి గారితో మోటివేట్ అయ్యి నిజంగా చాలా ఆయన చేసే సర్వీస్ డాక్టర్ గారిని రన్ చేస్తాం. ఒక రకంగా డాక్టర్కి ఎట్లా నిద్రాహారాలు లేకుండా అర్ధరాత్రి అపరాత్రికి లేచి చేయడం ఎట్లా చేస్తారు. ముఖ్యంగా కార్డియాలజిస్ట్, క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ ఫిట్స్ అనేది డాక్టర్కి పేషెంట్స్ నుంచి కూడా. సో అందువల్ల కంపల్సరీ మాకు కూడా ఏంటంటే వీ హావ్ టు ఫోర్గో ఆల్ దీస్ థింగ్స్. రాసులాగా అట్లా చేస్తారు. రెడ్లెస్ వర్క్ వాట్ ఈస్ డూయింగ్ అండ్ ఈస్ గైడింగ్ ఆల్సో. ఎలక్టివ్ కేసు గైడ్ చేస్తున్నారు, ఎలక్టివ్ కేసులేమో ప్రాపర్గా ఇచ్చేస్తున్నారు. అండ్ రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ నిజంగా వారికి మోటివేటెడ్. కానీ ఎమర్జెన్సీస్ వస్తే తప్పదు, అది చేసి దాని నుంచి బయటపడాలి. అది రాకుండా చూసుకోవడానికి ఈ ప్రివెంటివ్ సాధనాలు, ప్రివెంటివ్ కార్డియాలజీ ఈక్వల్ డెవలప్ అయింది ఈ మధ్యకాలంలో. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని చిన్నప్పుడు మనం 3 చేపలు కజ్జాం. మొదటి చేప దీర్ఘ దృష్టి, రెండోది మూడోది మనం 3వ చేప కింద ఉండకూడదు. సాధ్యంగా మొదటి చేప కింద ఉండాలి. అంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఆధునిక మంత్రాలు ప్రతి ఒక్కరిని చేయించుకొని బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ ఆరోగ్యంగా మనం వాటికి సంబంధించిన ఆహారంలో జాగ్రత్త. ముఖ్యంగా ఈ మధ్య మన యూట్యూబ్ చేసే అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందుకని సాధ్యంత వరకు పెద్ద కొద్ది జీవచాపంలో పెరుగుతుంది. అదేంటంటే మనకి రుచికరమైనవన్నీ నియమం పెట్టుకోవాలి. నెలకు ఒక సండే నాడు అట్లా పెట్టుకొని ఈ రోజువారం మనం ఈ ఫైబర్ డైట్ సంబంధించింది కూరగాయలు ఆకులు ఎక్కువ ప్రాచుర్యం 50% పోర్షన్ కూరగాయలకి ఇవ్వాలి, అటు పండ్లకి ఇవ్వాలి. ముఖ్యంగా వాటి యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ ఉంటుంది కాబట్టి దే ఆర్ హార్ట్ హెల్తీ డైట్స్. రెండో ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. పెద్ద అయ్యే కొద్ది ఏంటంటే ఈ జాయింట్ పెయిన్స్, ఒబేసిటీ అనేది అది ప్రివలెంట్గా ఉండి మన మొబిలిటీని అడ్వైజ్ చేస్తాం, హ్యాండల్ చేస్తాం. కంపల్సరీ స్లీప్ ఎక్సైజ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తే ఈ టైప్ ఆఫ్ ఈ మెటబాలిక్ డిసీజ్ అని, షుగర్లు, కొలెస్ట్రాల్ పెరగటం, ఆ తర్వాత హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ వస్తుంటాయి స్లీప్ ఎక్సైజ్ డిస్టర్బ్ అవ్వడం. సో ఈ 4 మీద ప్రతి ఒక్కరి డిసీజ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఇంగ్లీష్ మన మెడికల్ టెక్నాలజీలో. సో జీవన విధానాన్ని ఈ విధంగా కనుక చేసుకుంటే I don't know how many of you are swimmers over here. Swimming is wonderful. Swimming is the best. It's good for the heart, good for the bones, and overall for the muscles and everything. So if anybody does swim, please do swimming at least like maybe 5 days a week is a wonderful thing to do. Now let's start off with joint issues. The first most common complaint that many people after the age of 60, even after the age of 50 nowadays, is knee pains. The reason for knee pains is basically there is a lubricant in the joint. I like to compare the knee joint with a car. Just like the car has an oil, it needs lubrication, the knee joint also has lubrication called as synovial fluid. After the age of 50-55, I think wear out of start out. And after cartilage, basically the 2 bones ki matram cartilage ఉంటుంది. It's a shock absorber. Tires జరిగినట్టే cartilage కూడా అరుగుతుంది after a certain age. And if you see the X-rays, usually there is this much of gap between the 2 bones, femur and the tibia. And as the age goes and as the cartilage wears out, slowly the bones come close. They start rubbing against each other and అప్పుడు ఆ ఫ్రిక్షన్ వల్ల పెయిన్ వస్తుంది. దీన్ని ఆర్థరైటిస్ అంటాం, ఆస్టియోఆర్థరైటిస్. There are 4 stages. People feel that we are butchers. ఎవరైనా మన దగ్గరికి వస్తే ఇమీడియట్గా సర్జరీ అంటాం అనుకుంటారు. It's not the case. Surgery is always the last option. You can avoid going to stage 4. Only stage 4 వస్తేనే when the gap is completely gone,
we suggest surgery, knee replacement surgery. Till then, you have many other options. There are supplements for the cartilage strength, but most importantly, exercises. Some physiotherapy exercises are there. ఈ muscles కి strength వస్తే, thigh muscles కి strength వస్తే, knee joint మీద pressure తగ్గుతుంది. That way you can slow down this process of aging on cartilage wear. So only if the patient comes to stage 4, this surgery is an option. So what we do in that surgery is when the joint is completely worn away, we go inside and we shave off the worn out part, either friction or the and we replace that cartilage which is now worn out with the artificial joint. Metal on the femur, metal on the tibia, and madhyalo plastic or poly. Because of that new joint, gap on your chest, you will be able to move without the friction and pain. That is a 4th stage only. But before 4th